నెమ్మదిగా వదులు. ఏం లాభం లేదు. చివరిసారిగా ఎవరినన్నా చూడాలని ఉందే? చూడాలను సార్. ఎవరినో చెప్పు, పిలిపిస్తాను. ఇంకో డాక్టర్ని సార్. చేసినట్టుంది. నేను పనికిరానానే? అంతేగా సార్. చిన్నర్మై దండాలండి. రోగం తగ్గిపోయిందండి. వెరీ గుడ్, కూర్చో. ఈ వైద్యం అంటే ఏమిటనుకున్నావు? మరి నా ఫీజు? మీరు ఇచ్చిన మందులు కాదండి రోగం తగ్గింది. మరి మీ నరసమ్మ గారు చల్లగా చక్కగా నవ్వుతుంటే జ్వరం జారిపోయిందండి. అంటే నా వైద్యం ఏం పని చేయలేదన్నమాట. అంతే కదండి, మరి దాని అర్థం. ఏడ్చినట్టుంది. మీ నరసమ్మ గారిని ఒకసారి పిలవండి, ఆమెకు చెప్పి వెళ్ళిపోతానండి. నీ జ్వరం పోయి ఆవిడ పట్టుకుంది. మంచి నర్సింగ్ హోమ్ లో చేరతానని లీవ్ లెటర్ పంపింది. అయితే ఆవిడ ప్రాణాలకు ఏ బెంగా లేదులేండి. ఏడ్చినట్టుంది. ఏయ్ నన్నేనా అండి? ఏంటండి? ఒరే వైద్యం లేదు. నేను రా. నువ్వా? ఏంట్రా? కవిత కనిపించిందిరా. కవిత ఎక్కడా? చెప్తాను. పదా పదా. ఏమిటి ఇక్కడ ఆపావు? రే వైద్యం ఇట్రా. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే ఆటో ఎక్కిందిరా. ఇక్కడ కనిపించినంత మాత్రం ఆవిడ ఇల్లు ఎక్కడో ఎలా తెలుస్తుందిరా? అదేదో నువ్వే కనిపెట్టాలరా ప్లీజ్. ఇంటికి దీపం ఇల్లాలు అంటే కట్టుకున్న భార్య కొవ్వొత్తి లాంటిది. మన కోసమే వెలుగుతుంది, మన కోసమే కరిగిపోతుంది, మన కోసమే ఆరిపోతుందిరా. ఏమిటా పిచ్చివాగుడు? కట్టుకున్న పెళ్ళాన్ని ప్రేమగా చూడాలంటే నాది పిచ్చివాగుడు అంటావా? వదులు. నన్ను మన్నించరా. ఆ పూలమ్మాయి సిఐడి అనుకుంటా. దానికోసం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి నా చొక్కా పట్టుకుని గుంజుతావురా? అది కాదురా, అది సిఐడి. నీ బతుకుచాడా? చెప్పుకోవడానికి సిగ్గులేదు. ఆఖరికి పెళ్ళాంచేత సిఐడిని ఏర్పాటు చేసుకునే లెవెల్కి దిగజారేవన్నమాట. నీతో తిరిగితే నా ప్రాక్టీస్ కూడా పోతుంది. నీ చావు నువ్వు చావు. ఒరే వైద్యం. ప్రిన్ని గారు అలా ఊరున్నారేమిటి? మా వారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ద్రబ్బలు బాగా తగిలేయా? అదేం సోద్యమో, ఒక్క దెబ్బ కూడా పైకి కనిపించడం లేదు. అసలు ద్రబ్బలు తగిలితే కదా బయటికి కనబడటానికి. అదేంటదినా, దెబ్బ తగలకుండా ఉత్త పుణ్యానికి ఆసుపత్రికి వెళ్ళి ఉంటారా? మగవాడి లీలల్లో ఇది ఒక రకం. ప్రతిరోజు ఉండే ప్రాత ప్రళమే కదా అని అప్పుడప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ ఫ్రంకులతో హాస్పిటల్లో చేరతారు. వీలైతే అక్కడ నర్సులతో శ్రవసర సాగిస్తారు. అవునమ్మా, మొన్న మా వారు కూడా ఇలాగే చేశారు. నేను కళ్ళారా చూశాను. నీకు చాలా విషయాలు తెలుసుదినా. మాకు సచ్చినోళ్ళు బుద్ధులే అంతండి. మన మా మామ కూడా అంతే. ఏరు కోసుకుందని పనిలోకి వెళ్ళన్నాడు. నిన్ను పనిలోకి పంపించి ప్రక్కింటి ద్రానితో కులుకుతున్నాడు కదా. అంతేనమ్మా, మాకు సచ్చినోళ్ళు బుద్ధులే అంత. ఇదేనండి మా ఇల్లు. రండి, కాఫీ తాగి వెళ్తారు. పర్వాలేదండి. నోనో, ఎవరో స్కూటర్ కింద పడిన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇంటి దాకా తీసుకొచ్చారు. కాఫీ కూడా తాకుండా వెళ్తారా? నాకు కాస్త అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తానండి. అదేం కుదరదు. ఇంత సహాయం చేసిన మీకు కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపితే మా ఆవిడ నన్ను తిడుతుందండి. దయచేసి రండి ప్లీజ్. సరే. శారదా, శారదా రండి కూర్చోండి. వాడు మా అబ్బాయి అండి. నమస్తే. మీరు బోర్నవిటా తాగుతారా, లస్సీ తాగుతారా? కాఫీ చాలండి. ఏమిటండి? ఈవిడేనండి నా మిస్సెస్. నమస్తే. మీ వారు స్కూటర్ కింద పడ్డారమ్మా. నువ్వేం కంగారు పడకు శారదా, పెద్ద దెబ్బలేం తగలేదు, చెయ్యి విరగలేదు, బెణికిందని బ్యాండేజ్ వేశారు. ఐఎమ్ ఆల్ రైట్. చాలా అదృష్టవంతురాలు అమ్మా. కొంచెం ఉంటే లారీ కింద పడి ఉండేవారు. సమయానికి మీరు దేవుళ్ళ వచ్చి కాపాడారు అంతేగా. ఏమండి, ఎందుకండి నాటకాలు? మీకు నేనేం తక్కువ చేశానని ప్రేమగా చూడాలా? అది కాదమ్మా. ఆయన ఇలా నాటకం ఆడదాం అన్నారే అనుకోండి, మీకు బుద్ధి ఎక్కర్లా? మీరు కూడా మీ భార్య ఇలాగ నాటకాలు ఆడతారా? శారదా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టి ఆయనకి ఎంత కిరాయి ఇవ్వాలో ఇచ్చి పంపించండి. మిస్టర్, నువ్వు ఇంకోసారి స్కూటర్ కింద పడకు. పడినా నా సాయం అడగను. అడిగినా మీ ఇంటికి కాఫీకి మాత్రం పిలవను. పిలిచినా మీ ఆవిడ చేత నువ్వు తిట్టించుకో గాని నన్ను తిట్టించు. ఎలా ఉంది? ఇంజెక్షన్ చేసిన చోట కొంచెం వ్రాచింది. చూద్దాం పదా. సార్, ఆవిడకి ఇంజెక్షన్ రెడీ చేసి తీసుకురా. అలాగే. సాధారణంగా వాపు రాదే, చూస్తాను. ఇలా రోజు అవస్థలు పడే కంటే డైరెక్ట్ గా బొడ్డు దగ్గర చేయబెట్టేయడం మంచిది. అది బ్రెస్ట్. ఏమిటి మీరు అన్నది? మీరన్నమాట బ్రెస్ట్ అన్నాను. ఏడ్చినట్టుంది. బెస్ట్ అనే. అది సరే,
ప్రతి అక్షరానికి క్రావడి లేకుండా మాట్లాడడానికి నాలుగు మీద చేసే ఈ ఇంజెక్షన్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇంజెక్షన్ ఏదన్నా ఉంటే నేనే కనిపెడదాం అనుకుంటున్నాను. ఇవాళ మూలగలేదే? అలవాటు అయిపోయింది. ఏదైనా అంతే. నేను రేపటి నుంచి వ్రాను. ఏ ఆ నర్సుని తీసివేస్తే వ్రాస్తాను. అమ్మాయి చాలా మంచిది. నిన్నేం చేసింది? నన్నేం చేయలేదు, మిమ్మల్ని ఏమైనా చేస్తుందేమోనని భయం. ఏమండి, ఇవాళ శ్రావణ శుక్రవారం. అయితే పేరెంట్ అని పిలుస్తున్నావా? చాలండి సరసాలు. ఇవాళ వ్రతం చేసుకుంటున్నాను, ఇంటికి ఆలస్యంగా రండి. పెందరాడే వస్తే ఏమవుతుంది? అబ్బా, ఇంటి నిండా ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఉండగా మీరు రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళందరి దృష్టి మీ మీదే ఉంటుంది. ఇంటికి 7 దాటాకే రండి. రాత్రికి 7 దాటాక? ఓకే, అలాగే. వద్దు బాబోయ్, వద్దు. నా మీద కోపం ఏమైనా ఉంటే ట్యాక్స్ కట్టలేదనో, అకౌంట్ సరిగ్గా లేవనో కేసు పెట్టండి. అంతేగాని ఇలా జోకులేసి నవ్వించి చంపడం ఏమీ బాలేదు. పాపం మీ శ్రీమతిని తలుచుకుంటే చాలా జాలిగా ఉందండి. వాట్? నా శ్రీమతి పట్ల జాలా? ఎందుకు? గంట సేపు నవ్వేసరికి నా ఓపిపోయింది. పాపం మీ శ్రీమతి గారు 24 గంటలు ఎలా నవ్వగలుగుతున్నారు? అక్కడే దెబ్బతిన్నారు. జాలి పడాల్సింది నా మీద. ఏ యు సీ దిస్? ఏమిటిది? ఆవిడ వేసే జోకులకి నవ్వలేక ఇంటికి వెళ్ళగానే ఈ దూది నా చెవిలో పెట్టుకుంటాను. అయితే మీ ఇల్లు నవ్వులమయం అన్నమాట. ఒకసారి మీ ఇంటికి రావాలండి. ష్యూర్, యువర్ వెల్కమ్. శంకర్ గారు, మీ ఆఫీసర్ నా రూమ్ లో కూర్చుని ఆ ఫైల్ కావాలి, ఈ ఫైల్ కావాలి ప్రాణాలు తీస్తున్నాడండి. మన ప్రాపర్టీ అకౌంట్స్ ఫైల్ సారీ మావయ్య, అది మన ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఉందా? ఆ. సార్, రేపు సబ్మిట్ చేస్తాం. ఈ పూట కొంచెం ఆయన నచ్చ చెప్పండి. జోకులు కావాలంటే అడగండి, చెప్తాను. అప్లికేషన్ నా వల్ల కాదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో, కుదరదే. ఏ? ఈ రోజు 7 గంటల దాకా ఇంటికి రావద్దని మీ అమ్మాయి గారు ఆర్డర్. మరి ఇప్పుడు ఎలా? ఎలా? వెరీ సింపుల్. ఇంటికి ఫోన్ చేసి ఫైల్ తెప్పిస్తే సరిపోతుంది. ఈ ఏరియా ఉంది, ఫోన్ చేయి. వెరీ గుడ్. హలో హలో టింకు, నాన్నని మాట్లాడుతున్నాను. అమ్మని పిలువు. అమ్మ చాలా బిజీగా ఉంది. అర్జెంట్ పని చెప్పరా వెధవా. ఏమిటి, నేను వెదవనా? అయితే పిలవండి పో. హలో హలో హలో. ఈ వెధవ ఫోన్ తీసి పక్కన పెట్టేశాడు. జస్ట్ 5 minutes వచ్చేస్తా. ఓకే. శ్రీధర్ గారు, మీ ఆఫీసర్ కొంచెం చాలాస్తాం అనుకుంటానండి. మా టింకు ఎలా చదువుతున్నారే బ్రిలియంట్. మీరు అలాగే చెప్తారు, వాడు ఒట్టి పెంకి. వెళ్ళొస్తానండి. గుడ్ నైట్ టింకు. గుడ్ నైట్ ఆంటీ. టాటా. టాటా. ఏమండి, మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే, అంటే ఇప్పుడే అన్నమాట. 7 దాటాక రమ్మన్నాను. అవును అన్నావు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు ఇదంతా వీడి వల్ల జరిగింది. ఫైల్ కోసం ఫోన్ చేసి నేను పిలవమంటే ఫోన్ తీసి పక్కన పెట్టేశాడు. నేను వస్తా. వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారో లోపల పదండి. ఎందుకు? అక్కలేదు, బీరువాలో ఫైల్ ఉంటుంది, తెచ్చిపెట్టు. అబ్బా, ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు. పదండి. ఇటు కాదు, అటు. బ్రహ్మాండమైన రాజమార్గం ఉండగా ఇటు వెళ్ళడానికి. ఇటు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు, మీరు అటు పక్క రండి. పదరా. ఎరా, వచ్చి 2 గంటలైంది, కాళ్ళు పీకేస్తున్నాయి. ఎక్కడ నీ స్వీట్ హార్ట్? వస్తుంది వస్తుంది వస్తుంది, పూల రథంలా వస్తుంది, రాజహంసలా వస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుందిరా. ఏమిటి కవిత్వం కూడా చెబుతున్నావు? అదేమిటోరా, మామూలుగా తెలుగు అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి కూడా చెప్పలేని వాడిని ఈవెన్ తలుచుకుంటే చాలరా, కవిత్వం అలా పొంగుకుంటూ వస్తుందిరా. వస్తుందిరా. ఏమిటి కవిత్వం? కాదురా, నా ప్రణయ దేవత. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏడ్చినట్టు. ముఖం పోతుంది. వెధవ మేనరసం నువ్వును. అన్నిటికీ ఏడ్చినట్టు ఉంటేనా? వాళ్ళ ఇల్లు ఎక్కడ కనుక్కొస్తాను, నాకు తెలుసు. పోనీ పేరేమిటో కనుక్కొస్తా. నన్ను ప్రేమిస్తుందో లేదో అదైనా కనుక్కొస్తాను. రానికి వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకోవడం నీ ఒంటికి మంచిది. వాళ్ళ నాన్న ఎవరు? వస్తా. అడుచుడు అడుచుడు.
హలో బ్యూటీ. హాయ్ స్వీటీ. హలో కవిత. ఐ లవ్ యూ. Don't follow me. అయ్య బాబోయ్, అదేమిట్రా ప్రేమ పెళ్ళు బిగిన ప్రేమాభిమానులు నీకు పోటీదారు. ఇప్పుడు ఎలా రా? చొక్కా ఉడదీసి వాళ్ళలో చేరుకో. గుంపులు గోవింద నువ్వు అక్కడివి ఎక్కువగా వెళ్ళు. దరిద్రంగా ఉంటుందేమోరా. ఒరే, నీ బుర్రలోంది ఓ చిన్న ఉచిత సలహా పారేయకూడదు. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి రమ్మన్నాడు చాణక్యుడు. వాడెవడు? నాకు చెప్పినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు. ఓహో. ఫాలో మీ. బ్రహ్మాండం ప్రకృతి వైద్యశాల. అక్కడే ఆగిపోయావు. ఇదేమిట్రా ఇక్కడ తీసుకొచ్చాం? కవిత ఉండేది ఇక్కడే. ప్రకృతి వైద్యశాలలో కవిత ఉండడం ఏమిట్రా కర్మ? ఇది వాళ్ళ నాన్నగారి. వాళ్ళ నాన్నగారు ఫైల్ మ్యాన్ అని చెప్పావు. రహల్మాన్ అయితే డాక్టర్ కాకూడదని రూల్ ఏమన్నా ఉందే? పదా ఎందుకు? డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఆయన అభిమానం సంపాదించుంటే అల్లుడు అయిపోతావు. కమాన్. ఏమండి? ఎవరు నమస్కారం. ఎవరు బాబు మీరు? ఈవిడెవరు? డాక్టర్ గారు భార్య ఇంపార్టెంట్ క్యారెక్టర్. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. డాక్టర్ గారు లేదమ్మా? ఆ చెట్ల మధ్యన ఎక్కడ ఉంటారు, వెతుక్కోండి. బా. ఎక్కడికి? ఇటు వెళ్దాంరా. వచ్చిందటే. ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. ఓకే. ఎవరు మీరు? వచ్చానంటే మొహం పగిలిపోతుంది. డాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను తీసుకొచ్చి ఎవరు నువ్వు అని అడుగుతావా? నిన్ను ప్రశ్నించింది అతను కాదు, నేను. ప్రకృతి వైద్యశాల అని చెప్పి శ్మశానానికి తీసుకొస్తా. ఇది శ్మశానం కాదు, ప్రకృతి వైద్యశాలే. నేనే డాక్టర్ని. మీరు డాక్టర్ అయితే మరి ఏమిటి ఇలా? ఏం లేదు నాయన, పాతాళాసనం అని కొత్త ఆసనం కనిపెడుతున్నాను. నమస్కారం డాక్టర్ గారు. మ్మ్. నా పేరు ఆంజనేయులండి. మ్మ్. వాడి పేరు కృష్ణమూర్తి అండి. నమస్కారం అండి. మ్మ్. వాడు బిఏ చదువుతున్నాడండి, నేను బిఎస్సి చదువుతున్నానండి. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోండి. మా కృష్ణుడికి ఆసనాలంటే యమాపిచ్చండి. అవునండి. ఐసి ఐసి. మీరు ఆశీర్వదిస్తే మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉబలాట పడుతున్నాడు. అవునండి. గుడ్ గుడ్. ముందు ఈ మట్టి తీయండి నాయనలారా. తీ. డాక్టర్ గారు డాక్టర్ గారు, డాక్టర్ గారు డాక్టర్ గారు, ఏమైంది గురువు గారు? ఏం కంగారు పడకండి, శవాసనం వేశాను. ఆసనాలంటే అల్లాటప్ప వ్యవహారం అనుకుంటున్నావా? అనుకోను. పేగులు తెగిపోతాయి, తెగిపోనివ్వండి. నరాలు పట్టు తప్పుతాయి. తప్పనివ్వండి. హా? సార్, సార్. ఓహో సార్, ఎంత కష్టమైనా సరే నేను కూడా ఆసనాలు నేర్చుకుంటాను సార్. చాలు ఆపింగ ఆపు. మొత్తానికి ధైర్యం గల కుర్రాళ్ళనే ఉన్నావు. మరేనండి. అయితే పద. ఎక్కడికండి? ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఆశ్రమంలోకి పద. రాడ్డు పట్టుకుని వేలాడించాలు. దిగు నాయన. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? బురదండి. అందులో ఏముంది? బురదలో ఏముంటుందండి? పందండి. అది పంది కాదు నాయన, ఆ? మనిషే. ఆ? హలో, ఒక్కసారి బయటికి రండి. Yes, sir. Come out. Come out, I say. వీరి పేరు వరాహరావు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హలో. వద్దులేండి, నమస్కారం. పాపం బొర్రా బెర్రీ వ్యాధితో బాధపడుతున్నారు. రోజుకు 6 గంటల బురదలో ఉంటే వీరి వ్యాధి 6 నెలల్లో నయమైపోతుంది. దట్స్ ఆల్ రైట్. మీరు ఇంకా బురదలో దూకండి వరాహరావు గారు. నడవండి. లెఫ్ట్ 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 లెఫ్ట్. సార్, మీ తుమ్మేమిటండి అంత స్ట్రాంగ్ గా ఉంది? ఆసనాలు వేసి వేసి నా తుమ్మంత స్ట్రాంగ్ అయిపోయింది. అసలు నా బాడీలో ఏ పార్ట్ అయినా సరే డబల్ స్ట్రాంగ్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? మేక డ్రాయర్ వేసుకుని ఆకులు తింటుంది.
అది మేక కాదు, మనిషే. అతని పేరు ప్రభాకర్. పాపం ఇతను మిస్టీరియస్ సెబాస్టియన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి ఈ చెట్లాకులు బాగా పనిచేస్తాయి. ఆకుల్ని చేత్తో కోసుకు తినొచ్చు కదా. నో 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 నో. ఆకుల్ని చేతులతో తాగితే పవర్ పోతుంది. డైరెక్ట్ గా నోటితోనే తినాలి. ప్రభాకర్, సూర్యుడు అస్తమించే వరకు ఈటింగ్ కంటిన్యూ చేయి. జంప్ 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 జంప్. ఇదేమిటో తెలుసా? ఈసారి దెబ్బతినవండి. కుక్కలాగా కూర్చున్న మనిషి. నీ బొంద, ఇది నిజం కుక్కే. జంపింగ్స్ అండ్ దుమికింగ్స్ అనే వ్యాధితో బాధపడుతోంది. 24 గంటల పాటు ఇలా ఊగుతూ ఉండాలి. ఆహా, చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆసనాలతో పాటు నీకు వైద్యం కూడా నేర్పాలనుకుంటున్నాను. వైద్యం అక్కర్లేదు కానీ ఆసనాలు మాత్రం నేర్పితే చాలు సార్. అలా వీలు పడదు. నువ్వు ఇంకా వెళ్ళచ్చు. అదిగా సార్, వైద్యం అంటే నాకు. ఐ సెడ్ యూ కెన్ గో. వస్తాను సార్. గుడ్ బై. బాబు, సూర్యాస్తమయం వరకు నువ్వు అలా ఊగుతూ ఉండు. కాలేజీ లేదా ఇవాళ? ఉంది నాన్న, 2 hours క్యాన్సిల్ అయితే వచ్చేసాను. మరైతే ఖాళీయే కదా, వెళ్ళి కూర్మాసనం వేయి. గో. ఎక్స్క్యూజ్ మీ. ఇదేమిటి, నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళలేను సార్. ఏం చేత? మీ కళ్ళల్లో ఉన్న ఆకర్షణ లాంటిది. కన్నుల ఆవి కాదు, అయస్కాంతపు గనులు. చూస్తూ గడిపేయచ్చు యుగాలు. శబాష్ శబాష్ కృష్ణమూర్తి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావా. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్. అతను నచ్చావు అన్నది నన్ను, నిన్ను కాదు. అండర్స్టాండ్? అందుకే నేను కూర్మాసనం వేయమన్నది. బైది బై, ఇది నా కూతురు కవిత. హలో. ఇతను కృష్ణమూర్తి అని బిఏ చదువుతున్నాడు. హలో. మన దగ్గర ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చాడు. చూడు కృష్ణమూర్తి, చూస్తున్నాను సార్. తెల్లవారుజామునే లేచి అనకాపల్లి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి రావాలి. పాపం ఈ వయసులో మీరు ఎలా పరిగెడతారో ఏమిటో. పరిగెత్తాల్సింది నువ్వు, నేను కాదు. ఆ? ఇదే నీ ఎంట్రన్స్ టెస్ట్. మైండ్ ఇట్. పడ్డానండి. మెల్లగా. థ్యాంక్స్ అండి. It's okay. కవిత గారు, అనకాపల్లికి బస్సులున్నాయి కదండి, పరిగెత్తమంటారేంటి మీ నాన్న? పరిగెత్తుతూ వెళ్ళడం ఇక్కడ రూల్ అండి. అనకాపల్లి ఇక్కడికి ఓ 20 మైళ్ళు ఉంటుందండి. కాదండి, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెమే కదా ఎక్కువ, పర్వాలేదండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అనకాపల్లి వెళితే సరిపోతుంది కదండి. కాదండి, మళ్ళీ తిరిగి రావాలి. అది కూడా రన్నింగ్ తోనే. మొత్తం 40 మైళ్ళు. అయితే ఎరా, ఇంకో 10 మైళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి. మీ వెనక మా కుక్క కూడా వస్తుంది. కుక్కెందుకండి పిచ్చిముండా, పరిగెత్తలేక వస్తుంది. చావదండి, దానికి అలవాటే కదా. మీరు కరెక్ట్ గా పరిగెత్తుతున్నారా లేదా అని ఎవరో ఒకరు చూడాలి కదా. కరెక్ట్, మీరు కుక్కను పంపించండి. పరిగెత్తలేక చేస్తావు. చావు కూడా ఒక్కొక్కప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుందిరా. కవిత కడగంటి చూపు కోసం ఏమైనా చేస్తాను. నువ్వు పరిగెత్తలేక చేస్తే నీ పక్కన ఉండేది కవిత కాదురా, కుక్క. ఇక నోర్ముసా. తెల్లారుజామున అనకాపల్లి పరిగెత్తాలి. ఓ కరెక్ట్ కరెక్ట్. పాపం మొదలెట్టేశాడు. అవునరా, ఈ చెయ్యిలా ఎత్తలేవా? లేరు. ఈ కాలిలా ఎత్తలేవా? లేరు. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరే. పోని 20 మైళ్ళు, రాని 20 మైళ్ళు వింటేనే నాకు చెమటలు పడుతున్నాయి. ఎలా పరిగెత్తావురా? కవితను పెళ్లి చేసుకోవడం నా జీవిత జయరా. అమ్మో, చెయ్యి చెయ్యి చెయ్యి. అవును గాని నీ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయిరా? డాక్టర్ లైన్ లో పెట్టేశాను. ఇక మిగిలింది అక్కయ్య గారి. ఆవిడ కూడా లైన్ లో పెట్టేస్తే మా పెళ్లి అయిపోయినట్టే. అమ్మో, రాధవ కలికాలం. ఇక్కడ ఆపో. దేశం తగలబడదు. రూపాయి కాగితాలు చిత్తు కాగితాలు అయిపోయాయి. బజార్లో సరుకు బంగారం అయిపోయింది. ఏమిటక్కయ్య తిట్టుకున్నావు? చూడు బాబు, 25 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే 4 కూరగాయలు కూడా రాలేదు. రిక్షా వాడికి 2 రూపాయలు ఇంటికి వచ్చి ఇవ్వాల్సి వచ్చింది. ఓహో. కవిత, ఎందుకక్కయ్య 2 రూపాయల కోసం చదువుకునే పిల్లలు పిలవడం? నేను ఇస్తాగా. నువ్వెందుకులే బాబు. అబ్బే పర్లేదక్కయ్య, నేను ఇస్తాను. నువ్వెందుకులే బాబు. అయ్యో, పడిపోయావా బాబు? అబ్బే లేదు, ఊరికే పడిపోయినట్టుగా యాక్ట్ చేశా. ఏమిటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని పిలిచా. బాబు ఇచ్చేసాడులే. నువ్వు వెళ్ళవయ్యా. ఇటువకే నేను పట్టుకొస్తాను. పదవే. కవిత, కొంచెం మంచిది అమ్మా.
అక్కయ్య గారు ఆ? వంకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. ఎలా ఇచ్చాడు ఏమిటి? గోపు పగిలిపోయేలా ఇచ్చాడు. ఏమిటక్కయ్య కుట్టాడా? వాడి మొహం కిలో 6 రూపాయలయ్యా. ఆ? 6 రూపాయలా? ఎందుకు? నేనైతే రూపాయికి 4 కిలోలు తెచ్చావండి. ఆ? అవునక్కయ్య, ఈ ఆనపకాయలు ఎలా ఇచ్చాడు ఏమిటి? 2-4 రూపాయలయ్యా. రూపాయికి 4 తీసుకురావచ్చు. నిజమే. ఆ? చాలేవయ్యా విచిత్రం మాటలు నువ్వును. ఆ? అంటే ఆయన మాటలు నువ్వు నమ్మట్లేదన్నమాట. ఇంట్లో ఏమేం కావాలో లిస్ట్ రాసి పెట్టు, ఆయన తెచ్చి పెడతారు కదండి. ఆ, మరే ఉమ్. అక్కయ్య, నువ్వు లిస్ట్ రాసి తీసుకొస్తానో లేదు చూద్దు కానీ. హ్మ్. అబ్బా. కృష్ణమూర్తి ఏం చేస్తున్నావా? ఆసనాలు వేస్తున్నాను సార్. కంటిన్యూ కంటిన్యూ. రాని రాని. రా. 400. ఆపు ఆపు. పిన్ని గారు మీ అమ్మాయి వచ్చేసిందా? అక్కయ్య గారు, అక్కయ్య గారు. అదిగో, అబ్బాయి వచ్చేసాడు. పెట్టు. మా నాయనే లిస్ట్ లో రాసినవన్నీ తెచ్చినట్టున్నావు. ఆ, అడగండి, ఒక్కొక్క దాని రేటు చెప్పేస్తాను. కందిపప్పు ఎంతయ్యా? కిలో 30. అమ్మా, అంతా ఓకే. మరి ఎండు మిరపకాయలు ఎంత అడగరే? 14-15 ఇచ్చుంటారు. 2 కిలోలు ₹1.10 పడింది. ఆ, మరి చింతపండు ఎంత అడగరే? ఎంత? కిలో 20 పైసలు చొప్పున పడిందండి. అమ్మో, నీయగా ఇచ్చిన బంగారం గాను. అంతేనాయనా అంతే. అందుకే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందని పెద్దలు ఊరికే అన్నారా? ఏమైనా పెళ్ళైతే నీ పెళ్ళం సుఖపడుతుంది బాబు. అమ్మాయి నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. మాకు కూడా చవగ్గా ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటుంది. ఎవరో ఎందుకండి, ఈయనే తెచ్చి పెడతారు. చెప్పండి ఏమేం కావాలో. ఏమండి? ఆ, ఆ, చెప్పండి. 4 కిలోలు కందిపప్పు, 10 కిలోలు కుంకుడుకాయలు తెచ్చి పెట్టండి. మీకు 2 కిలోలు చింతపండు, 10 కిలోలు పంచదార. నీకు కూడా ఏం కావాలి అడగమ్మాయి. అబ్బాయి ఏమనుకోడు. నేనేమనుకోనండి. అడగండి. నాకేం పెద్దగా అవసరం లేదు గాని 10 కిలోలు గోధుమలు, 20 కిలోలు కందిపప్పు, 10 కిలోలు జీడిపప్పు కావాలి. ఇదిగోండి లిస్ట్. ఓకే. ఏమై మూర్తి, ఆసనాలు వేయటం మానేసి ఆడవాళ్ళతో కబులు చెప్తున్నావా? పద శవాసనం వేద్దు గాని. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు వేస్తున్నారు నాన్న. శవాసనం కన్నా పెద్ద ఆసనమా? అంటే భూతాసనం పిశాచాసనమునా? అదేం కాదు, కాకాసనమని. కాకాసనమా? ఈ పేరెప్పుడు వినలేదే. ఆసనం ఏదైనా నీకోసం, ఆ? ఆసనం ఏదైనా మీకోసం, మ్మ్. మీ ఆశీస్సుల అక్షింతల కోసం. శబాష్ శబాష్, నీకు ఆశుగా వస్తుందో ఈ కవిత్వం. సరస్వతీదేవిని నాలిక మీదే కాపురం చేస్తుంది. అందుకే నువ్వంటే నాకు లైకింగ్. ప్రొసీడ్ ప్రొసీడ్. కవిత నా హృదయం, కవితే నా స్పందనం, కవితే నా సర్వస్వం, కవిత సమక్షం లోకం ఓ నందనవనం. కవిత తన ప్రాణం అంటున్నాడే, మరి కవిని కవిత వరిస్తుందో లేదో. సరస్వతీదేవి వరించబట్టే అబ్బాయి అంత చక్కగా కవిత్వం చెప్పాడు. నీకు కూరలు పప్పు దినుసులు వాటి రేట్లు తప్ప ఇంకేమీ అర్థం కాదు. వెళ్ళి నాలాగా నిక్కరు బనీను వేసుకుని శీర్షాసనం వేయి. వా. సూర్యాస్తమయం అయ్యే వరకు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇంకే కాళ్ళు మొక్కలుగా పెట్టు, నిటారుగా పెట్టు, నిటారుగా. పెద్ద మెదడు భూమికి తగులుతుందా? తగట్లేదు సార్, భూమిలోకి వెళ్ళిపోతుంది. గుడ్. చిన్న మెదడు ఆకాశం చేసి చూస్తుందా? ఏమో తెలియట్లేదు. తెలియట్లేదు. 2 తగిలిచ్చేసరి తగిలిస్తే నీ కాళ్ళు విరగొట్టేస్తా. కొట్టండి, మీరు ఎన్నైనా కొట్టండి, కానీ నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను. అనుకూలం తేడా రావడానికి వీలేదు. నిటారుగా పెట్టు, నిటారుగా. ఏమిటి అబ్బాయిని కొట్టి చంపేస్తారా? అన్నీ నాన్న. నాది డిసిప్లిన్ అంటే డిసిప్లినే. నీ రికమెండేషన్ ఏమిటి మధ్యలో? వెళ్ళావు వంటగదిలో కూర్చుని కూర్మాసనం వేయి. గో. అమ్మాయి, నువ్వు ఈసారి మత్స్యాసనం వేసుకో. వెళ్ళావు. స్టార్ట్ ఎక్సర్సైజ్. 1 2 3. ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? డిస్టర్బ్ అయింది నేను కాదండి, మీ తుమ్మే తుఫాన్ లాగా నన్ను డిస్టర్బ్ చేసింది. దయచేసి నేను ఎక్సర్సైజ్ చేసేప్పుడు మాత్రం మీరు ముక్కుపడి వేయద్దు ప్లీజ్. సారీ సారీ. పొజిషన్ పొజిషన్. కమ్ ఆన్ బాయ్, కమ్ ఆన్.
శీర్షాసన అగైన్. ఇక నా వల్ల కాదు. లాస్ట్ వీక్ 500 పెట్టావు, మొన్న 400 అడుక్కుంటే ఇచ్చాను, ఇప్పుడు 600 సదమంటే నేను ఎక్కడ చావను? నువ్వేదో దానం చేసినట్టు ఫీల్ అయిపోతావేట్రా? అప్పేగా ఇస్తావులే. అసలు ఇంత డబ్బు నువ్వేం చేస్తున్నావురా? చిల్లర కొట్లో జమ కడతాను రా, సరేనా? ఏడ్చినట్టుంది, నా దగ్గర డబ్బు లేవు. ఒరేయ్, ఇవాళ సరుకులు తీసుకెళ్ళకపోతే అక్కయ్య గారి దృష్టిలో చవట్నైపోతాను రా. అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకో, అంతకంటే నేనేం చేయలేను. రాయ్, నేను ఎత్తిన 5 పైసలు పెట్టి ఎవరన్నా తీసుకోమంటే ఎదురు 10 పైసలు ఇచ్చి వద్దు పొమ్మంటారు. అయినా తాకట్టు పెట్టుకోవడానికి నువ్వేమన్నా బంగారం బంగారం నెక్స్ట్ నన్నే. ఏమండి? శబులకు ఏమిటి పని? ఇది మీతో మాట్లాడాలి రండి. మీ ఇంటి పేరు డొంకావారా? డొంకావారా కాదే, ఎందుకలా అడిగారు? మనసులో ఉన్న మాట సూటిగా చెప్పకుండా ఎందుకు ఆ డొంక తిరుగుళ్ళు తిరగడం? మీరు మా అమ్మగారికి బాగా నచ్చారు. వాళ్ళకి నచ్చితే ఏం ప్రయోజనం? అసలు వాళ్ళకి నచ్చానో లేదు. అదిగో మళ్ళీ ఆ డొంక తిరుగుళ్ళు. ఇంకా ఎవరికి నచ్చాలో సూటిగా చెప్పొచ్చు కదా. ఒక అమ్మాయికి నచ్చాలి. ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? వెన్నెలంతా పోత పోసి చేసిన బొమ్మలా ఉంటుంది. అంటే సలివిడి ముద్దలా ఉంటుందా? అబ్బే కాదండి, మంచులో స్నానం చేసి పులకరింతతో విచ్చుకున్న పుష్పం అంత స్వచ్ఛంగా ఉంటుంది. కవిత్వం అయితే అర్థం కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సరే, మీలా ఉంటుంది. మీలా అనకపోతే మీరే అనొచ్చుగా. కవిత, చంపల చందం చంపకమాలే కాదా, కుంపుల శిల్పం ముప్పలమాల కాదా, కాళిదాసు కావ్యమా కృష్ణ శాస్త్రి గేయమా, కవిలో కదిలే శ్రీకారమా. యౌవన ప్రాయం మన్మథ కావ్యం కాదా, పువ్వుల గేయం పాడే తాయి కాదా, బాలమురళి పాటలా పాలకడలి కోటలా కలలే కవితే సంగారమా. చంపల చందం చంపకమాలే కాదా, పువ్వుల గేయం పాడే తాయి కాదా. స్వాగతం పలికించుతూ చిరుగాలి రాగాల, నందనం మన కోసమే నడిపింది లీలా. సాగుదాం విరివాగులో సరదాలు రేగేలా, పోగుదాం చిరకాలము పురిపాలడోలా. పొంగే ఊహలే పరిమళాలుగా, నిండే హాయిలో మనసు పూలగా, జాను తెలుగు గానమై జావళీల నాట్యమై గడిచే సమయం పాపేదనా. యౌవన ప్రాయం మన్మథ కావ్యం కాదా, కుంపుల శిల్పం ఉత్పలమాల కాదా. ఏమిటో తనువంత
ఎదలోయలో సడిలేని సంగీతం మెల్లగా మొదలైనది తుదిలేని మైకం పూసే కోరిక గుబులు చాటునా తోడు కోరు తొందర కోరికే హృదయం ఆపేదనా చంపల చందం చంపకమాలే కాదా పుంపుల శీతం ఉత్పలమాల కాదా పీలిచ్చాను వినిపించలేదా? క్షమించాలి, దేవి పూజలో ఉన్నాను. ఓహో, నీకు పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? మరేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. మంది ఊరన్నావు? మందా అండి? బందరండి. అమ్మా నాన్న మనకెవరూ లేరండి, ఏకాకినండి. ఇంతకీ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారండి? కూర్చో చెప్తాను. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం లేదయ్యా, మా అమ్మాయి కవితని నీకిచ్చి పెళ్లి చేద్దామా? అదేమిటయ్యా అలా పడిపోయావు? అదే ఏం లేదండి. పెళ్లి ఇష్టం లేదా? కొంచెం ఆనందం ఎక్కువై పడిపోయానండి. మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి కట్న కానుకలు? కవితను మించిన కట్నం మీరు నాకేమి ఇవ్వలేరండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే అలాగే. వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటిలా? ఇదిగో, నువ్వు ఇలా తుమ్మితే పడిపోకుండా శీర్షాసనం వేయి. ఇంకో రోజును వస్తా. ఆ డాక్టర్ గారు ఏమన్నా మర్కటాసనం ప్రాక్టీస్ చేయమన్నాడా? కాదురా వైద్యం, ఇంతకాలం కవిత కోసం చేస్తున్న తపస్సు ఫలించిందిరా. వచ్చి వాళ్ళ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేస్తారన్నారు. వాళ్ళ అమ్మాయి నీకు ఇస్తానంటే నువ్వు నా మీద ఎక్కడ ఆనందం తట్టుకోలేక ఆయన మీద ఎక్కితే ఏదో కొత్తాసనం కనిపెట్టామని సంతోషించేవారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారి కంటే ముందు నేనే వెళ్ళి కవితతో చెప్పొస్తాను. వస్తాను. పూర్ కృష్ణమూర్తి పాపం పిటి కదే. అతని స్టేటస్ ఏమిటి, మా స్టేటస్ ఏమిటి? అతనికి వచ్చే ఆదాయం నాకు నెయిల్ పాలిష్ కొనడానికి కూడా సరిపోదు. మరీ అంత తీసుకోరేకే. అతనికి ఈ విషయం తెలిస్తే బాధపడతాడని అతన్ని పెళ్లి చేసుకోమంటావా? కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుని నేను గాఢంగా ప్రేమించే మరో మనిషికి ద్రోహం చేయమంటావా? మరి కృష్ణమూర్తిని ప్రేమించానని మోసం చేయడం ద్రోహం కదా. కృష్ణమూర్తితో చనువుగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని అతను అనుకుంటే దానికి నేనేం చేయగలను? ఫ్రెండ్షిప్ కి ప్రేమకి తేడా తెలియనంతటి మూర్ఖుడని నేను అనుకోను. కృష్ణమూర్తిని ప్రేమించకుండానే అతనితో పగలబడి నవ్వుతూ ఎలా తిరిగావి? జోకర్ని చూసి నవ్వడం నా తప్పు కాదే. పేకాట్లో జోకర్ రాణి పక్కన రాజులా ఉపయోగపడతాడే గాని రాజు మాత్రం కాలేడు. ఈ నిజమా జోకర్కి తెలీదు. పదండి పోదాం. రాబోయే నా కాబోయే అల్లుడారా, నిన్న తెల్లవారుసామునే నీ కోసం ఆ కొత్త ఆసనం కనిపెట్టాను. కాబోయే పెళ్లి కొడుకుల ఆసనం వేస్తే నిత్య పెళ్లి కొడుకుల్లా కళకళలాడిపోతాను. క్షమించండి సార్, నాకు అదృష్టం లేదు. ఏం జరిగిందయ్యా? కవితను పెళ్లాడే యోగ్యత నాకు లేదు సార్. పోన్లే, నిన్ను పెళ్లి చేసుకునే యోగ్యత మా కవితకు ఉంది కదా. మీ అమ్మాయికి తగిన వరుణ్ణి నేను కాను సార్. అని ఎవరన్నారు? అడ్రస్ వాడి చేత పాతాళాసనం వేయిస్తాను. నేనే అంటున్నాను. కృష్ణమూర్తి, నిన్ను మా కవిత ఏమన్నా అందా? ఒకవేళ నా చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకోవద్దు. నువ్వు నాకు నచ్చావయ్యా, నువ్వే నా అల్లుడివి. సార్, కవితను నేను ప్రేమించిన మాట నిజం, ముమ్మాటికి నిజం. కవిత బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుని బాధపడ్డం కన్నా తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఇంత ప్రేమించే నిన్ను కాదని మా కవిత సుఖపడలేదు కృష్ణమూర్తి. ఎలాగోలా దానికి నచ్చ చెప్పి నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. సార్, నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను.
కవితకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేస్తాను, నాకు మాట ఇవ్వండి. అది కాదు కృష్ణమూర్తి. దయచేసి నా మాట కాదనకండి ప్లీజ్. నిన్ను భర్తగా పొందలేకపోయినందుకు నా కూతురు బాధపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను అల్లుడిగా పొందలేకపోతున్నందుకు నేను కుమిలిపోతున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారా? అదే ఏం లేదు. నా నోములు ఫలించాలని ఆశీర్వదించండి. ఏమండి ఏమన్నా నొచ్చుకున్నావు? మళ్ళీ జన్మంటూ ఉంటే మీరే నా భర్త కావాలని. అల్లుడు అల్లుడు వస్తున్నాను మావయ్య. ఏమయ్యా ఫైల్ తీసుకురమ్మని చెప్తే ఇక్కడ పేరెంట్లో కూర్చున్నావా? 5 minutes వచ్చేస్తానండి. అక్కర్లేదు, ఫైల్ రేపు ఆఫీసులో సబ్మిట్ చేయమని శ్రీధర్ గారు వెళ్ళిపోయారు. ఓహో సరే. నానా ప్రసాదం. ప్రసాదం వస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది. తొందరగా వచ్చేయండి. రామ్ రామయ్య. పాపం ఇతన్ని కూడా కుక్కరిచినేమో. ఎందుకు అలా అరుస్తావు? నీకు పిచ్చుకోగలిచిందా? కాదురా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, బయట పద. ఏడ్చినట్టుంది. ఈ విషయంలో నేను నీకు సలహా ఇవ్వనుగాక ఇవ్వను. అలా అంటే ఎలా రా వైద్యం? నువ్వే ఏదైనా సలహా చెప్పాలరా. కవిత గురించి తెలుసుకుంటావు, ఆ తర్వాత ఏం చేస్తావురా? ఒక్కసారి కవితను చూడాలని, వీలైతే బాగున్నావా కవిత అని పలకరించాలి. నన్ను అర్థం చేసుకోరా. కవిత గురించి మీ ఆవిడ అడిగినా చెబుతుంది కదరా. చెప్పు తీసుకు కొడుతుంది. ఎవరు ఏం చేస్తా? విసిగించడం మాని సలహా చెప్పరా. టింకుని పలకరించిందన్నావుగా, టాటాలు కూడా చెప్పుకున్నారు. మరి ఇంకే బాగా చెబుతాడు. అమ్మో వాడు జగముదురు, వాడు వాళ్ళమ్మ పార్టీ. ఏడిచినట్టుంది. పిల్లలకి కథలంటే ప్రాణం. ఏదో కట్టుకని చెప్పి అందులో అడిగినట్టు అడుగు, కవిత గురించి చెప్పేస్తాడు. వెరీ గుడ్. ప్రొసీడ్ ప్రొసీడ్. ఏమిటి నాన్న నిద్ర వస్తుంటే ఇక్కడ తీసుకొచ్చావు? అర్జెంట్ గా నీకు కథ చెప్పాలరా. ఇప్పుడా? ఇప్పుడే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. అందులో ఆ చేప ఎండలేదు. ఆ కథగా నాన్న నువ్వు చెప్పేది? పోనీ ఇంకో కథ చెప్తాను. టింకు, రే టింకు. అనగనగా ఒక కోతుంది, దానికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డా, కత్తిపోయి ముళ్ళు వచ్చే డామ్ డామ్ డా. నీకు ఇది కూడా వచ్చా? ఎందుకు రాదు? ఇలాంటి చచ్చు కథలన్నీ పిల్లలకి బళ్ళు చేరకముందే చెప్తారు. ఆల్ రైట్, నీకు ఇంకో టీనేజ్ లవ్ స్టోరీ చెప్తాను. అనగనగనగా ఓ ఎన్టీఆర్ శ్రీదేవి. అప్పుడే యవ్వనంలో అడుగు పెట్టిన అందమైన ఎన్టీఆర్ శ్రీదేవి. లవ్ స్టోరీ చెప్తారా? లవ్ స్టోరీ? రామ రామ, ఒక తండ్రి బిడ్డకు చెప్పాల్సిన కథలేనా ఇవి? ఏం చేయమంటావు? అనగనగా కథలు చెప్పపోతే వాడే నాకు తిరిగి చెప్తున్నాడు. అయినా ఎముకలు కొరికే చలిలో చంటి విధవని నానబెడుతూ కథలు చెప్పాల్సిన అవసరమే వచ్చిందండి మీకు? అది కాదు శారద. చాలా ఊరుకోండి. సరే, లవ్ స్టోరీ సిగ్గులతో సరే. ఏంటి నిజంగానే నర్సును తీసేశారంట? అవును. అయితే ఇంక రోజు వస్తాను. 14 ఇంజక్షన్లు అయిపోయినాయి, ఇంకా రావక్కర్లేదు. అక్కర్లేకపోయినా సరే. ఏడ్చినట్టుంది. అయితే ఓ మంచి పిచ్చుకొక్క చేత కనిపించుకురా. ఛీ పాడు, మీకేం తెలీదు. మనసునక వయసునక నరము శృతి చేస్తా. అయ్యయ్యో పిచ్చెక్కింది. ఆగమ్మో సూర్య వ్యస్త. రోజంతా నీ ధ్యాసే నా సై చస్తున్నా.
గాల్లోనే అల్లాడిపోతున్నా 2 వీక్స్ కోర్స్ అంతా టూకీగా చేస్తున్నా సిరంజి మీద ఒట్టే పెట్టి గట్టిగా చెప్పు చూద్దాము మరించి వచ్చిన డాక్టరు నమ్మి వరాలనైనా ఇచ్చేస్తా వదిలేదా ఈ రోగం వదలదే అనురాగం అయ్యయ్యో పిచ్చెక్కింది ఆగమో సూర్య వ్యస్త వ్యస్తగా కొట్టంతో విన్నానే నీ గుండె వేగాన్ని మీటర్తో కొలిచానే నీ వేడి రక్తాన్ని వేడట్టా చూస్తుంటే చల్లారే పోతుంది చల్లారిపోయాక చేసేది ఏముంది చలికాలంలో ఊటీకెళితే హీటరు నేనే అవుతాను ఎండాకాలం బెజబాడెళితే కూలరులాగా ఉంటాను మగవాణ్ణి నేనేనే నిజమైతే చూస్తాలే అయ్యయ్యో పిచ్చెక్కింది అమ్మమ్మ చచ్చేటుంది ఆగమ్మో సూర్య వ్యస్త ఆ పైన సుత్య వ్యస్త మనసునక వయసునక నర నరము శృతి చేస్తా అయ్యయ్యో పిచ్చెక్కింది కాస్త ఆగమ్మో సూర్య వ్యస్త పిచ్చి సూటి పిచ్చి సూటి డాడీ నాకు అర్జెంటుగా 10 రూపీస్ కావాలి 10 రూపీసా ఎందుకు అంత డబ్బు మా క్లాస్ పిల్లలం ఫోటో తీయించుకున్నాం ఒక్కో కాపీ 10 రూపాయలు టింకు వీళ్ళంతా నీ క్లాస్మేట్సా అవును వెరీ గుడ్ మరి ఈవిడెవరు మా క్లాస్ టీచర్ ఇదిగో ఈ ఆఫీసు 10 రూపాయలు సార్ నాన్న మిగతా 40 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుతానరా థ్యాంక్ యూ అమ్మా మళ్ళీ మమ్మీ ఎందురా నన్ను మరి స్కూల్కి తీసుకెళ్ళొద్దు రోజు ఆవిడే తీసుకెళ్లాలని రూల్ ఏమైనా ఉందా ఇవాళ డాడీ నేను స్కూల్కి తీసుకెళ్తాడు అలాగే వెరీ గుడ్ కమాన్ ఎక్కడికి టింకుని వాళ్ళ స్కూల్ వదిలేసి అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అలాగా ఆ? ఏనాడు లేంది ఇవాళ ఎందుకు కలిగిందో ఆ కోరిక కొంచెం వెరైటీగా ఉంటుందని చాలా ఊరుకోండి వాళ్ళ స్కూల్లో అందరూ ఆడి టీచర్లే మీరెందుకు అక్కడికి వెళ్ళడం ఓహో అదొకటి ఉంది కదూ నువ్వే తీసుకెళ్ళి బాయ్ మధ్యాహ్నం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా స్కూల్కి వెళ్తే అమ్ము సిఐడి ఎవరైనా చూశారంటే డేంజర్ లో పడిపోతాం స్కూల్లో అడుగు పెడితే మర్యాద దక్కదని శారద అల్టిమేటం ఇచ్చింది పోనీ తెలియకుండా వెళదామంటే ఆ గేటు దగ్గర సిఐడీలు అదేరా బఠానీ నమ్ముకునేది నా కర్మకి ఇంట బయట అందరూ సిఐడీలే అసలు నువ్వు కూడా సిఐడి వేమని నాకు అనుమానం ఏడ్చినట్టుంది ఐ పిటియు పిటి గిటి అని పిడి కొట్టకుండా కవితను కలుసుకునేందుకు మంచి మార్గం చెప్పరా ఒకటే మార్గం ఉంది ఏమిటిది చెవిలా పడై అమ్మో పెళ్ళాం కాళ్ళు విరగొట్టాలా తప్పేమోరా తప్పదు మరి ఉన్నది ఒకటే మార్గం ప్రొసీడ్ ఒరే వైద్యం మా ఆవిడ బాత్రూంలోకి వెళ్ళింది ఏడ్చినట్టుంది ఇవి తీసుకెళ్లి రూమ్ ముందు పడే ఓకే నాన్న త్వరగా స్నానం చేసి రండి ఈలోగా టిఫిన్ రెడీ అలాగే. చేస్తాను అరే బాబోయ్, మా ఆవిడ గొంతు మారిపోయిందిరా ఏడ్చినట్టుంది అది మీ మామగారి గొంతు ఆ? ఆ, మరి ఇప్పుడు ఎలా మన పథకం ప్రకారం ఎవరికో ఒకరికి నడ్డిరగాలి బాత్రూమ్ ముందు ఎవరో అరటిపడి తొక్కేశారా బాబు నేను మాత్రం కాదు మావయ్య నువ్వు ఎవరున్నారయ్యా డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు బాగా నొప్పిగా ఉందా నొప్పిగా ఉండదయ్యా ఏమయ్యా వైద్యం కేసులు లేవని నువ్వు కానీ వేసావా ఏడ్చినట్టుంది. రాత్రి మీ దింగ్ మైకం వదలక
భయపడు. రండి. అలా మంచం మీద పడుకోబెట్టండి నెమ్మదిగా. చూడండి. అమ్మా అమ్మా అమ్మో ఎలాగుంది? ఏడ్చినట్టుంది. నీ మొహం సంగతి కదా అమ్మాయి అడిగింది, నా కాలు సంగతి. అమ్మో ఇక్కడ నరం బాగా నలిగినట్టుంది. మీరు కనీసం 3 రోజులు భోజనం మానేసి రెస్ట్ తీసుకోవటం మంచిది. అబ్బే నాకేం కాలేదు, అసలు నాకు నొప్పే లేదు. అదే దాని ప్రత్యేకత. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ కాలు మోకాల దాకా తీసేయాల్సి వస్తుంది. అంత మాట అనకండి. ఈ రకం జబ్బులు ఇండియా కొత్త గాని లండన్ లో మామూలే. దీన్ని లాటిన్ లో వెనక్ ఫటక్ అంటారు. అదేం పేరయ్యా నీ క్రాఫ్ లాగా? వేరేదైనా మీరు 3 రోజులు మంచం దిగకూడదు. 3 రోజులా? నా వల్ల కాదు. అయితే తొడల దాకా తీసేయాల్సి వస్తుంది. తీసేసినా సరే నా వల్ల కాదు. కాదంటే ఎలా నాన్న? చూడమ్మా, ఈ 3 రోజులు నువ్వు కూడా మీ నాన్నగారి మంచం దగ్గరే ఉండాల్సి వస్తుంది. దెబ్బ తగిలింది నాకు, అమ్మాయి కాదు. ఏడ్చినట్టుంది. ఈ 3 రోజులు అమృతాంజనం ఆపకుండా మర్దనా చెయ్యాలి. ఏమిటి 3 రోజులు ఆపకుండానా? చర్మం ఊడొస్తుంది ఏమనయ్యా? లేకపోతే కాలే ఊడొస్తుంది. అమ్మో ఏమండి, ఇప్పుడు నేను వెళ్ళాను, టింకుని కాస్త స్కూల్ దగ్గర దింపొస్తారా? అదే ఏం లేదు, టింకు స్కూల్ దగ్గర దింపాలి కదా. రా టింకు. ఏమా బాగున్నావా? మా వాడిని స్కూల్ తీసుకొచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి, శారదా సిమెంట్స్ జనరల్ మేనేజర్ని. కూర్చోండి. థ్యాంక్ యూ. మా టింకు మీ స్కూల్లో 2nd స్టాండర్డ్ ఏ సెక్షన్ లో చదువుతున్నాడు. ఐసి. మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్ అన్నింటిలోనూ చాక్ అయిపోతున్నాడండి. వెరీ గుడ్ కోచింగ్, వెరీ గుడ్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. అది మా స్కూల్ ప్రత్యేకత. వాడి క్లాస్ టీచర్ ఎవరో కానీ షీ మస్ట్ బి అప్రిషియేటెడ్. ఆవిడ పేరు కవిత, ఎక్షన్ టీచర్. ఆవిడకి నా అభినందనలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఒకసారి పిలిపిస్తారా? సారీ, ఆమె సెలవులో ఉన్నారు. ఐసీ. పోనీ ఆవిడ అడ్రస్ అయినా ఇస్తారా? షూర్. వచ్చే నెల కాశ్మీర్లో మా కంపెనీ వాళ్ళు కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. చాలా అందమైన స్పాట్, మోస్ట్ రొమాంటిక్ ప్లేస్. నువ్వు కూడా వస్తున్నావు? నేను రాలేను. ఏంటి ఆలస్యమైందే? ఆఫీస్ పని మీద ఉండిపోయాను.
మరి ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదే? అదే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరితో మాట్లాడానో రేపు నుంచి డైరీ రాసి పెడతాను, చదువుకో. ఇప్పుడు ఏమన్నానని అలా విరుచుకుపడతారా? సరే, ప్రెస్ చేంజ్ చేసుకోండి, భోజనం పెడతాను. అమ్మాయి ఒకసారి ఇట్రా. శారదా, ఏమిటా ప్లేట్ పెట్టాం? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళానని చెప్పానుగా. అబద్ధం. కవిత ఇంటికి వెళ్ళారా? శారదా, ఈ సంగతి నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నారా? చెప్పండి, ఎలా సాగుతుంది వ్యవహారం? శారదా, నిజమేమిటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కొన్ని నిజాలు తెలియకుండా ఉంటేనే బాగుంటుందన్న నిజం ఇప్పుడే కదా తెలిసింది. ఆ కవిత కోసం పాటలు పాడుతూ అది నీకోసమే సారదా అంటే వెర్రిదాన్ని నిజం అనుకుంటాను. కానీ అది నిజం కాదన్న నిజం తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. శ్రావణ శుక్రవారం ఇంటికి రావద్దన్నా నన్ను చూడకుండా ఉండలేక వచ్చారనుకుని మురిసిపోయాను. కానీ ఆ కవిత కోసమే వచ్చారన్న నిజం తెలియకుండా ఉంటే నిజంగా ఎంత బాగుండేది. ఆవేశంలో నేనేం చెప్పాను నీకు అర్థం కాదు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా చెప్తే నేను నమ్ముతానని ఆలోచిస్తూ చెప్తారా? మీ కళ్ళబొల్లి కబుర్లు నేను నమ్మను. చెప్పండి, దానికి మీకు ఏమిటి సంబంధం? ఈవేళ తాడపేడ తేలిపోవాలి. ఆయన మీకు సిగ్గు లేకపోతే కనీసం దానికి సిగ్గు తరం ఉండక్కర్లేదు. కవిత గురించి నీకేం తెలియదు, తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఓహో, దాన్ని అనేసరికి మీకు దోషం వచ్చిందా? అది మీకు దేవత కావచ్చు, కానీ నాకు రాక్షసి. నీతో అన్ని విషయాలు చెప్తాను, రూమ్ లో రా. అక్కర్లేదు. వీడి మీద ప్రమాణం చేసి చెప్పండి, దానికి మీకు ఏ సంబంధం లేదని. శారదా, ఊరుకున్న కొద్దీ మితిమీరిపోతున్నావు. మీరు ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేయడానికి చేయను. ప్రమాణాలతోనూ నిరూపణలతోనూ సంసారాలు నిలబడం. ఇప్పుడు చెప్తున్నాను, మన పెళ్లికి ముందే కవిత నాకు తెలుసు. నిన్న నేను కవిత ఇంటికే వెళ్ళాను. ఇక చాలా, ఇంకా ఏమైనా వివరాలు కావాలా? మీరా? రండి రండి, కూర్చోండి. నీ మర్యాదల కోసం రాలేదు నేను. నీ సంగతి ఏమిటో తేల్చుకుందామని వచ్చాను. ఏ ఒక మంగళసూత్రం సరిపోలేదా నీకు? ఇంకా ఎన్ని మంగళసూత్రాలు కావాలి? ఎంతమంది ఆడవాళ్ళ కన్నీరు కావాలి? శారదా, సాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోసేదానివని ఇప్పుడే అర్థమైంది. కానీ దానికన్నా హీనంగా ప్రవర్తించి మా వారికి బలం వేస్తావా? శారదా, ఏమిటి మీరు మాట్లాడేది? మీ వారేమిటి, నేను కలవడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. ఎంత నంగరాజులా మాట్లాడుతున్నావే. కృష్ణమూర్తి నీకు తెలీదు? కృష్ణమూర్తి మీ వారా? ఆయన ఎవరో తెలియకుండానే వల్ల వేసుకున్నావా? వల్ల వేసుకుని మా సంసారంలో చిచ్చి పెడతావా? మీ కుట్రేమిటో గ్రహించగా తోబుట్టువులో ఆదరించినందుకు నాకే సైతం అవుతావా? వెర్రి మహందాన్ని, మీ ప్రేమ పురాణం తెలియక ఆయన చెప్పే కథలన్నీ నమ్మేశాను. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ రంకు వ్యవహారం? నా భర్తను నాకు దూరం చేస్తే ఊరుకుంటాననుకున్నావా? నిన్ను ప్రతిభిక్ష పెట్టమని కొంగు చాచి అడగడానికి రాలేదు. ఆయన్ని వదిలేయమని హెచ్చరించడానికి వచ్చాను. మర్యాదగా వదలకపోతే ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. సరదా, అసలు విషయం ఏమిటో నీకు తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడు. ఏమిటా అసలు విషయం? ఏ ఆడపిల్ల ఎవ్వరికీ చెప్పుకోలేని దీనగాథ నాది. నా జీవితాన్ని చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. కృష్ణమూర్తి మా నాన్నగారికి శిష్యుడు. నేను కృష్ణమూర్తి ప్రేమించుకున్నాం. మా పెళ్లికి నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. కృష్ణమూర్తితో పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళారు. నా సంతోషానికి పట్టపగ్గాలు లేవు. కృష్ణమూర్తికి మన అమ్మాయిని ఇస్తానగానే ఎగిరి గంతేశాడు. నిజమే? కానీ కట్నం అక్కర్లేదన్నాడు. బంగారం లాంటి కుర్రాడు, వెంటనే ముహూర్తం పెట్టి చేయండి. ఆ పని మీదే ఉన్నా. వడ్డించి తొందరగా దీన్ని బయలుదేరాలి మీరు. అయితే మీ నాన్నగారు నీ ప్రేమను అంగీకరించారా? స్వయంగా అతనితో మాట్లాడడానికి వెళ్ళారా? ఇవాళ ఏప్రిల్ 1 కదే, మమ్మల్ని ఫూల్ చేయాలని కదూ? అదేం కాదు, నా అమ్మతో మాట్లాడుతుంటే స్వయంగా విన్నాను. అయితే అందుకు మా కంగ్రాచులేషన్. అతను కవి, నువ్వు కవిత. ఒకరి నుంచి ఒకరు ఉండడం అసాధ్యం కదే. ఏమైనా కవిత అదృష్టమే అదృష్టమే. పొగడ్తలు చాలు గాని త్వరగా కానివ్వండి. ఏమిటి అంత తొందర? అర్జెంటుగా వెళ్ళి కృష్ణమూర్తిని కలవాలని కదా? నాకు తెలుసులే. కృష్ణమూర్తి ఏం కాదు, నన్ను ఫోన్ చేద్దామని కదూ? కాదే, ప్రామిస్. పెళ్ళన్న సంతోష వార్త విని శ్రీరాణిని వెతుక్కుంటూ వస్తున్నాడే.
ఆగు. కృష్ణమూర్తి కనిపించగానే మమ్మల్ని అందరినీ మర్చిపోవడమేనా? ఏమి చిన్న తమాషా చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? కృష్ణమూర్తిని ఏప్రిల్ ఫుల్ చేస్తే ఎలా? వెరీ సింపుల్. మనం కొంచెం గట్టిగా మాట్లాడితే కృష్ణమూర్తి వింటాడు. కవిత కృష్ణమూర్తిని ప్రేమించడం లేదని మరొకరిని ప్రేమిస్తుందని చెప్తుంది. గురుడు వింటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నాట్ ఎ ఛాన్స్. కృష్ణమూర్తి చాలా సెన్సిటివ్. మనం మాట్లాడుకునేది విని మన దగ్గరికి రాకుండా బాధపడి వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఏప్రిల్ ఫుల్ అని చెప్పేసే. దట్స్ ఆల్. చెప్పవే. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. అటువైపు ఎవరు చూడకండి. ఊరు కృష్ణమూర్తి పాపం పిట్టి కదే. కృష్ణమూర్తితో చనువుగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని అతను అనుకుంటే దానికి నేనేం చేయగలను? జోకర్ని చూసి నవ్వడం నా తప్పు కదే. పేకట్లో జోకర్ రాణి పక్కన రాజులా ఉపయోగపడతాడే గాని రాజు మాత్రం కాలేడు. ఈ నిజమా జోకర్కి తెలీదు. వాళ్ళని పోదాం. నన్ను ప్రేమించిన కృష్ణమూర్తిని ఫూల్ చేయబోయి నేనే ఫూల్ అయ్యాను. మా ప్రేమ ఫలించలేదన్న బాధ కన్నా నన్ను ప్రేమించిన కృష్ణమూర్తి ఏమయ్యాడో, విరక్తితో ఏ అఘాయిత్యం చేసుకోబోయాడో అన్న బాధతో కొమలి కొమలి ఏడ్చాను. శారదా, ఎంత చల్లటి మాట చెప్పావు. నీలాంటి భార్యని పొందటం కృష్ణమూర్తి అదృష్టం. కృష్ణమూర్తి సంతోషంగా ఆనందంగా ఉండటం చూడలేకపోయావు. మీ విషయం బయటపడి నేను నిలదీస్తానని ఊహించలేకపోయావు. శారదా, తట్టు కదా బాగానే చెప్పావు. రంకు నేర్చినది బొంక నేర్వదా అని ఊరికేనా అన్నా? ప్లీజ్ అంత మాట అనొద్దు. గతాన్ని మర్చిపోలేక, కట్టుకున్న భర్తని సుఖపెట్టలేక నరకం అనుభవిస్తున్నాను. కాదు, నీ భర్త జీవితాన్ని నా జీవితాన్ని నరకం చేస్తున్నావు. ఇందరి జీవితాలతో ఆడుకుంటున్న నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసా. ఏమిటి శ్రీధర్ గారు, మీరు చెప్పేది నిజమా? కవిత ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది మిమ్మల్ని కదా? అవును, కవిత మనసిచ్చింది, మనవాడాలనుకున్నది మరో మనిషిని. సరదాగా అతను ఏప్రిల్ ఫూల్ చేయాలనుకుంది. తను ఎవరినో ప్రేమిస్తున్నట్టు అతను వింటుండగా మాట్లాడింది. అది నిజం అనుకుని ఆ అమ్మాయికి ఆమెకి దూరం అయిపోయాడు. మిస్టర్ శ్రీధర్, కవిత సరదాగా ఫూల్ చేస్తుందని తెలియక వెళ్ళిపోయిన ఆ ఫూల్ ఎవరో మీకు తెలుసా? అతని గురించి కవితని అడిగాను. అతను ఎవరో చెప్పిందా? లేదు. ఎన్నిసార్లు అడిగినా మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది. కవిత ప్రేమకు దూరమైన ఆ ఫూల్ని నేనే. కవిత గురించి మీరు అడుగుతున్నప్పుడే నేను ఊహించాను. కవిత ప్రేమ గురించి మీకెలా తెలుసు? పెళ్లికి ముందే అన్నీ నాకు చెప్పింది. చావు బ్రతుకుల్లో ఉన్న తన తల్లిదండ్రుల కోసమే నన్ను పెళ్లి చేసుకుంటున్నానని కూడా చెప్పింది. కవిత అంత ఫ్రాంక్గా నిజం చెప్పడం నాకు నచ్చింది. అంతేకాదు, పెళ్లి చేసుకున్నాక ఆమెను మార్చుకోవచ్చునని, ఆమె మనసులో స్థానం సంపాదించుకోవచ్చునని ఆశపడ్డాను. అందుకోసం ప్రయత్నించాను కూడా. ఎంత బాగా ప్రయత్నించారో నిన్న నా కళ్ళారా చూశాను. కవిత గతాన్ని మర్చిపోవాలని, సంతోషంగా ఉండేలా చేయాలని నేను చేయని ప్రయత్నం లేదు. ఎంతో ఓర్పుతో, సహనంతో నిరీక్షిస్తాను కూడా. కానీ మిస్టర్ కృష్ణమూర్తి, నేను మనిషిని. నాలోనూ బలహీనతలున్నాయి. నాలో ఓర్పు నశించిన క్షణం మీ కంటబడిన ఆ దృశ్యం దండించేంత రాక్షసుల్ని అయితే కవితను వదిలేసేవాణిగా. శ్రీధర్, మీ వ్యక్తిత్వం తెలుసుకోకుండా నిష్ఠూరంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. నోర్మోయ్, ఏమిటా పిచ్చివాగుడు? నాన్న, ఆధారం లేకుండా నేను మాట్లాడడం లేదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చూపిస్తాను, రండి. కవిత, కవిత, అమ్మగారు, 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 తలుపుతారండి. అమ్మగారు, ఏమైందమ్మా? ఏమండి, మా అమ్మగారు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. నాకేదో భయంగా ఉందండి. కవిత, 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 ఎవరో ఒక వచ్చి తిట్టేసి వెళ్ళారండి. కవిత, 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 తలుపు తెరు. కవిత, తలుపు తెరు. కవిత, 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 కవిత,
ఏమిటిది? సచ్చి ఎవరిని సాధిద్దామని? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలని అందరికీ సమస్యగా మారి నాతో పాటు నలుగురిని బాధ పెట్టకుండా చావడమే మంచిదంటే చావు సమస్యలకు పరిష్కారం అనుకోవడం చేతకంతనం. అలాగని బ్రతికి మనసులో ఒక మనిషిని ఉంచుకొని మరొక మనిషితో మూడు ముళ్ళు వేయించుకొని అవలేక బ్రతకలేక సతమతం అవ్వాలా? నా కారణంగా మీ కుటుంబంలో కలతలు తలెత్తితే మీ ఆవిడ మనసులోంచి అపార్థాలు దూరం చేయలేక కుమిలిపోతూ గడపాలంటే కాదు, గుండెల్లోంచి గతాన్ని చెరిపేసి కట్టుకున్న వాడితో కళకళ్ళాడుతూ కాపురం చేయాలి. అందని దాని గురించి మర్చిపోయి అందిన దానితో ఆనందంగా ముందుకు సాగిపోవాలి. మనస్సును మార్చుకోవాలి, బ్రతుకుతో రాజీ పడాలి. కృష్ణమూర్తి, పెళ్లికి ముందు వయసులో ఉన్న ఆడామగ ప్రేమ పేరుతో ఎవరో ఒకరిని కోరుకోవచ్చు. ఆ కోరుకున్న మనిషితో జీవితం అంతా పంచుకోవాలని ఆశించవచ్చు. అలా జరగకపోవచ్చు. వేరే మనిషికి జీవిత భాగస్వామి కావచ్చు. అంత మాత్రాన గతాన్ని తలుచుకుని ఏడుస్తూ కాపురాన్ని నరకం చేసుకుంటే లోకంలో చాలా సంసారాలు సర్వనాశనం అయ్యాయి. పెళ్ళైన ఆడది పరాయి మగాడు గురించి ఆలోచించడం తప్పు. పెళ్లితో పాత జ్ఞాపకాలు చెరిపేయాలి, మంగళసూత్రంతో కొత్త జీవితం ఆరంభించాలి. అలా జరగని రోజున పెళ్లికి తాళిబొట్టుకి విలువే ఉంది, అర్థమే ఉంది. అయితే నువ్వు నన్ను మర్చిపోయావా? మర్చిపోయాను. ఏ క్షణంలో నువ్వు నన్ను ప్రేమించట్లేదని నమ్మాను, అప్పుడే సగం మర్చిపోయాను. ఏ క్షణాన నేను నా శారద మెళ్ళలో తాళి కట్టాను, ఆ క్షణాన పూర్తిగా మర్చిపోయాను. కష్టంలోనైనా సుఖంలోనైనా నవ్వులోనైనా ఏడుపులోనైనా నాకు గుర్తొచ్చేది, నా గుండెల్లో ఉండేది దేవత లాంటి నా శారదే. నా జీవితానికి అర్థం పరమార్థం అన్నీ నా శారదే. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోలేక నీ భర్తను నానా ఇబ్బందులు పెట్టావు. నీ భర్త ఉన్నతమైన మనసు కలవాడు గనక, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు గనక నీలో మార్పు కోసం నిరీక్షిస్తున్నాడు. నువ్వు మరొకరి గురించి ఆలోచిస్తున్నావని తెలిసినా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. కవిత, జీవితం ప్రేమ కంటే చాలా విలువైంది, గొప్పది. ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ప్రేమ అందనంత మాత్రాన అన్నీ కోల్పోయామని బాధపడడం చాలా పొరపాటు. కవిత, ఇక నుంచైనా గతం అనే కళ కోసం కాక భవిష్యత్ అనే కాలం కోసం బ్రతకడం నేర్చుకో. శారదా, నన్ను క్షమించండి, మీ మనసు నొప్పించాను. శారదా, కంత, నువ్వు కూడా నన్ను. ఇప్పుడు నేను మా వారిని కలవాలి. కలిసి ఆయన పాదాలను నీ కన్నీటితో కడగాల? ఒకసారి అటు చూడు. ఏమండి, ఇంతకాలం మూర్ఖంగా అర్థం లేకుండా గతం గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా కళ్ళకు కప్పిన ప్రేమ పొరల కారణంగా మీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. కృష్ణమూర్తి కారణంగా నాకు కనువిపోయిందండి. నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నానండి. నన్ను మన్నించండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ కుర్రవాళ్ళతో వచ్చిన చిక్క ఇది. ఆవేశం వచ్చినా ఆగలేరు, ఆనందం వచ్చినా ఆగలేరు. మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది. మీరున్నారనే కొంచెం సందేహిస్తున్నాం. ఓహో, అలాగే. ఏమైంది? నీకు తెలియదు ఊరుకోరా. సై, నిన్ను మీ మావయ్య కాదు కదా, ఆ దేవుడు కూడా రక్షించలేడు. నీ నాలుగు కత్తిరించి మారేస్తాను. ఇంకో వైద్యం, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఇంట్లో పోట్లాడుకోవాలి కానీ ఇలా అలగా జనాన్ని వెంటేసుకుని పెళ్ళాన్ని కొట్టాలని బయలుదేరుతావా? అలాగా జనమా ఏడ్చినట్టుంది. ఆయన ఎవరనుకున్నారు? మా వార్డు కౌన్సిలర్, ఈయన బ్యాంక్ ఆఫీసర్, ఈయన గెజిటెడ్ ఆఫీసర్. వీళ్ళ పెళ్ళాలని రెచ్చగొట్టి వీళ్ళని రోడ్డు పాలు చేసింది. దీన్ని క్షమించడానికి వెళ్ళేది. నాలుగు బయట పెట్టి కత్తి నా ప్రాక్టీస్ మానేసి వాళ్ళ తగులు తీర్చడంతో నేను పేషెంట్ అయ్యేటట్టున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి క్షమించండి. రామయ్య, నువ్వేనా చెప్పు. ముందు నువ్వు వతనం మానే. ఆంజనేయులు, ఈ ఒక్కసారికి క్షమించాయి. మీరు చెబుతున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఆగండి ఆగండి. ఈ ప్రమేయం లాంటి వాళ్ళు మీ ఎదురింట్లో ఉండొచ్చు, మీ పక్కింట్లో ఉండొచ్చు, మీ పై ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. పాల మనిషి రూపంలో రావచ్చు, కాయగూరల మనిషి రూపంలో రావచ్చు. వాళ్ళ మాటలు విని మీ భామలు విలాపం ప్రారంభిస్తే అప్పుడు మీ విలాసం ప్లాట్ఫామ్ అవుతుంది. కనుక వాళ్ళను కంట కనిపెట్టుండడం మంచిది. అల్లుడు, ఈ శుభ సందర్భంలో మనం అందరం కలిసి మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే నాన్న.